అందరికీ నమస్కారం. వామ్ వెల్కమ్ అండి. నా పేరు హరీష్ దాసర్ల. ఇవాళటి మీ యొక్క ఈ మీటింగ్ హోస్ట్ నేనేనండి. చాలామంది వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరికి వామ్ వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ సాటర్డే ఈవినింగ్, ఫ్రీక్వెన్సీస్ సాటర్డే అండి ప్రతి ఒక్కరికి. ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వామ్ వామ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ సెషన్ అండి. ఈ సెషన్కి మెయిన్ ఈ యొక్క మెయిన్ అజెండా ఏంటి, ఏం మీరు ఇవాళ తెలుసుకోబోతున్నారు? ఇంతటి అద్భుతమైన రోజు కృష్ణాష్టమి. ఇవాళ మీరు ఏం తెలుసుకోబోతున్నారు అంటే మీ యొక్క ఆరోగ్యం అండి. మీ యొక్క ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని మన పెద్దలు అన్నారు కదండి. ఆ ఒక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఆర్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మన ఆరోగ్యం మన అరచేతిలో మనం ఎలా కాపాడుకోవచ్చో ఇవాళటి మేజర్ అంశం అండి. అద్భుతమైన సెషన్ ఉండబోతుంది. స్టేట్ ట్యూన్. వామ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వామ్ వెల్కమ్స్ అనేది చెప్తున్నానండి. లెట్ us డైరెక్ట్లీ గో ఇన్ టు ద ప్రజెంటేషన్ వితౌట్ ఎనీ డిలే. ఎస్, నా ఒక ప్రజెంటేషన్ మీ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎస్. హెల్త్ వెల్ బీయింగ్ బ్యాలెన్స్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్. ఇవాళకి మేజర్ మన యొక్క సబ్జెక్ట్, ఇవాళటి యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క చిన్ని డివైస్ హీలీ అనే టెక్నాలజీ ఏంటి, ఆ హీలీ ద్వారా మనము మన హెల్త్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది మేజర్ అంశం ఉండబోతుందండి. దీనికన్నా ముందు మనం ఒకసారి టెక్నాలజీ ఎలా మారుతూ వస్తుందో ఒకసారి మాట్లాడుకుందామండి. గత 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితానికి మనం అంటే బ్యాక్ వెళ్తే మనకి బేసిక్ ఒక కమ్యూనికేషన్ సిస్టమ్కి ఒక టెలిఫోన్ ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవండి. జస్ట్ ఒక వైర్ సిస్టమ్తోని లేకపోతే ఒక పెద్ద డివైస్ లాగా ఒక ల్యాండ్ లైన్ ఫోన్స్ అనేది మనం చూసాము. అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు ఇవాళ మీరు నేను కానీ ప్రతి ఒక్కరు మనం యూజ్ చేసే మన యొక్క స్మార్ట్ మొబైల్ ఏదైతే ఉందో చాలా అంటే మన చేతిలోనే మన ప్రపంచాన్ని మనం చూస్తున్నామండి. అంటే టెక్నాలజీ ఎంత అద్భుతంగా మారుతూ వస్తుంది అనేది ఉదాహరణకి ఈ మొబైలే మనకు మేజర్ కారణం, మేజర్ ఎగ్జాంపుల్ అండి. అయితే ఈ యొక్క ఆరోగ్య రంగంలో అన్ అనేక రకాలుగా ఈ టెక్నాలజీ అనేది చేంజ్ చేంజ్ అవుతూ వస్తూ ఉంది. అన్ని రకాలుగా చేంజ్ అవుతూ ఉంది. అన్ని అన్ని విధాలుగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క మేజర్ టెక్నాలజీ, ఈ యొక్క హీలీ టెక్నాలజీ కూడా మన హెల్త్ మెయింటెనెన్స్ ఎట్లా, మన వెల్ బీయింగ్ ఎలా ఉండాలి అనే మేజర్ అంశం అండి. నెక్స్ట్ ఒకసారి మీరు కంపెనీ యొక్క డిస్క్లైమర్ చూడండి. ఒక్కసారి కంపెనీ డిస్క్లైమర్ చూడంగానే డైరెక్ట్లీ విల్ గో ఇన్ టు ది ప్రజెంటేషన్ అండి. ఎస్, హియర్ వి గో. వాట్ ఈస్ హీలీ? హీలీ అంటే ఏంది? హీలీ అంటే ఒక చిన్న స్మార్ట్ వేరియబుల్ డివైస్ అండి. చాలా స్మార్ట్గా అంటే మన యొక్క పాకెట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మన అరచేతిలో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నేను షర్ట్కి ఎలా అయితే తగిలించుకున్నానో ఇలా షర్ట్ కూడా మీరు తగిలించుకోవచ్చు. స్క్రీన్లో తన క్లాత్కి పిక్చర్లో ఎలా అయితే కనిపిస్తుందో అంత సింపుల్గా మీరు మెయింటైన్ చేయొచ్చు అండి. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. చాలా ఈజీ వే, లైట్ వెయిట్, లైట్గా ఉంటుంది, క్యారీ ఈజీగా చేయొచ్చు. మన మొబైల్ కన్నా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మన మొబైల్ ఎంత ఈజీగా మనం యూజ్ చేస్తూ ఉన్నాము, యూజర్ ఫ్రెండ్లీ ఏ విధంగా అయితే ఉందో అంతే విధంగా ఈ యొక్క హీలీ డివైస్ని మన డే టు డే యాక్టివిటీస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగానైనా వాడుకోవచ్చు అండి. ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేసుకోవచ్చు, జిమ్కి వెళ్ళినప్పుడు, తినేటప్పుడు, లేకపోతే ఏదైనా వర్క్ చేసేటప్పుడు, ఇతర ఇతర ఏ ఒక్క మనము ఏ విధంగానైనా దీన్ని వాడుకోవచ్చు. ఎక్సెప్ట్ మనం బాతింగ్ చేసేటప్పుడు అంటే స్నానం చేసేటప్పుడు మాత్రం వాడొద్దండి. అదొక్క అంశం తప్ప మిగతా అన్ని రకాలుగా మన డే టు డే యాక్టివిటీస్లో దీన్ని మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు అండి. అంత సింపుల్గా డిజైన్ చేశారు. అసలు ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కనిపెట్టారో ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ అండి. ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న మార్కస్ షమ్కీ అనేవారు ఈ యొక్క అద్భుతాన్ని సృష్టించారండి. ఈ మార్కస్ షమ్కీ అనేవారు మన యొక్క జర్మన్ బేస్డ్ సైంటిస్ట్ అండి. ఫిజిక్స్ సైంటిస్ట్ అంటే ఫిజిక్స్ సైంటిస్ట్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క ఫ్రీక్వెన్సీస్, ఎనర్జీస్, వైబ్రేషన్స్ పైన వీళ్ళు R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్ని రకాలుగా చేస్తూ ఎనర్జీస్ అనే ఒక కాన్సెప్ట్ని, ఒక ఎనర్జీస్ అనేవి ఉన్నాయి అని ఒక నిర్ధారణకి వచ్చి ఈ యొక్క ఎనర్జీస్ని ఒక హార్డ్వేర్లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుందని ఒక హార్డ్వేర్ని కనిపెట్టి ఆ హార్డ్వేర్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎనర్జీస్ని స్టోర్ చేశారండి. దాని పేరు టైం వేవర్ అని కూడా అంటారండి.
టైమ్ వేవర్ అనే ఒక హార్డ్వేర్ని తను కనిపెట్టారండి. ఈ టైమ్ వేవర్ అనేది మెయిన్ డివైస్ అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ అనేది బేబీ డివైస్ అండి. అంటే చాలా ఈజీ టు యూజ్, ఈజీ టు క్యారీ, ఈజీ టు ఎనీథింగ్ అనమాట. ఈ టైమ్ వేవర్ అనేది ప్రాపర్ స్పెషలిస్టులు లేకపోతే వారు ఒక ట్రైన్డ్ పర్సన్స్ అయి ఉండి ఒక ప్రొఫెషనల్ అయి ఉండాలండి. అయితే ఇప్పుడు మనం ఇవాళటి మేజర్ టాపిక్ మన యొక్క హీలీ ఈజ్ వెరీ అంటే సింపుల్గా ఒక కామన్ మ్యాన్ కూడా యూజ్ చేసుకున్నంత అద్భుతంగా ఉంటుంది. సో వీరు ఈ మార్కస్ షెమ్కీ గారు జర్మన్ దేశానికి సంబంధించిన వారు. ఆ, వీరు ఈ టెక్నాలజీ పైన ఈ యొక్క R&D అంటే ఈ యొక్క స్పెసిఫికేషన్స్ పైన దాదాపుగా 25 పుస్తకాలు రాశారండి. అవి ఒక 10 భాషలకి అనువాదించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది డాక్టర్స్, టెక్నీషియన్స్, ఇంజనీర్స్, సైకాలజిస్ట్ ఇట్లా రకరకాలుగా చాలా అనేక మందితో వీళ్ళు పనిచేస్తూ ఆ, వాళ్ళందరితో కలిసి అనేక విధాలుగా వీళ్ళు ఇన్పుట్ తీసుకొని ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వారు యూజ్ చేస్తున్నారండి. ఈ యొక్క రైట్ సైడ్లో మనకు కనిపిస్తున్న వారు క్రిస్టియన్ హాల్పర్ అండి. క్రిస్టియన్ హాల్పర్ అనేవారు కో ఫౌండర్ అండి. ఇప్పుడు మార్కస్ షెమ్కీ గారు ఈ డివైస్ని, ఈ టెక్నాలజీని కనిపెడితే, ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మనకి మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి. హీఈస్ ద ఇన్వెస్టర్. ఈ యొక్క మార్కెటింగ్ లేకపోతే ఇప్పుడు మనందరికీ మన దగ్గరికి అందడానికి లేకపోతే చేరడానికి ఈ యొక్క డివైస్ వీరి వల్లనే జరిగిందండి. ఈజ్ ద కో ఫౌండర్ ఆఫ్ దిస్ హీలీ కంపెనీ అండి. నెక్స్ట్ వచ్చేసి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల జనాభా పైన ఇది ఆల్రెడీ యూజ్ చేయడం జరిగింది, ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది, అన్ని రకాల పాజిటివ్ రిజల్ట్స్ చూడడం జరిగింది. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ యూజ్, మీరు నేను ప్రతి ఒక్కరము ఎంత కామన్గా ఎంత సింపుల్గా మనం యూజ్ చేసుకునే విధంగా ఇది రూపొందించబడింది, యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. ఒక మన దేశంలోనే కాదండి, జర్మన్ దేశంలోనే కాదండి, దాదాపుగా 62 దేశాలలో, ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలలో ఇది అద్భుతంగా వాడుతూ ఉన్నారు, యూజ్ చేస్తూ ఉన్నారండి. ప్రపంచవ్యాప్తంగా 2500 మంది డాక్టర్లు ప్యానల్ డాక్టర్లుగా ఉన్నారండి ఈ కంపెనీలో. ప్యానల్ డాక్టర్గా ఉండి అన్ని రకాల ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేసి ఈ యొక్క టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా తోడ్పడుతూ ఉన్నారండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీళ్ళందరూ హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అండి. అంటే వీళ్ళందరూ కంపెనీకి ప్యానల్ డాక్టర్స్గా ఉండి ఒక అడ్వైజరీ బోర్డుగా ఉంటూ అన్ని రకాలుగా వారి ఇన్పుట్స్ని ఒక టెక్నాలజీలో అన్ని రకాలుగా ఇస్తూ వస్తూ ఉన్నారండి. ఫ్రమ్ ది డే వన్ ఆఫ్ ది ఇన్వెన్షన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ ది హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. మనం ముందుగానే అనుకున్నాం కదా, ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్, జర్మన్ అని అనుకున్నాం కదండి. జర్మన్ అంటేనే మనందరికీ తెలుసండి. బెంజ్ కార్ల నుంచి మనం చూసుకుంటే ఇప్పటివరకు చాలా స్టాండర్డ్స్, వాళ్ళ టెక్నాలజీ కానీ ఆ, వాళ్ళ స్టాండర్డ్స్ మాత్రం చాలా హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క టెక్నాలజీ పేటెంటెడ్ అండి. 100% క్వాలిటీ, పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకున్నా కూడా 100% స్టాండర్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా పేటెంటెడ్ టెక్నాలజీ. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్న 3 ప్లేసెస్లో, ఒక ప్లేస్లోనేమో మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటే, మరొక ప్లేస్లోనేమో ఈ యొక్క R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మరొక పిక్చర్లో ఈ యొక్క మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉందండి. అయితే ఈ యొక్క జర్మన్లో ఇది రూపొందించిన తర్వాత, అంటే ఇది ఒక కనుక్కోవడం తర్వాత, ఈ టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత వారు ఈ యొక్క జర్మన్ మెడికల్ కౌన్సిల్ బోర్డ్కి వాళ్ళు అపీల్ చేయడం జరిగిందండి. అయితే జర్మన్ వాళ్ళు మనకి దీన్ని హీలీ ఈజ్ ఎ మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ GmbHగా సర్టిఫై చేశారండి. హీలీ ఈజ్ ఎ క్లాస్ 2A మెడికల్ డివైస్. యూరోప్లో ఇది క్లాస్ 2A మెడికల్ డివైస్గా ఉంది. అదే యుఎస్ఏలో FDA క్లియర్డ్ ఉందండి. మన ఇండియాలో వెల్నెస్ ప్రోడక్ట్గా క్లియరెన్స్ అనేది ఉందండి. చాలా దేశాలలో ఇది ఒక వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది, కొన్ని దేశాలలో మెడికల్ ప్రోడక్ట్గా ఉంది. ఇలా అన్ని రకాలుగా ఈ యొక్క 62 దేశాలలో ఇది అద్భుతంగా ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నారండి. అయితే ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ మన మనుషులు, అంటే మన హ్యూమన్ బీయింగ్ పైన, అంటే మన యొక్క హ్యూమన్ బాడీస్ పైన ఏ విధంగా పనిచేస్తుంది, మన ప్రివెన్షన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి అని మనం తెలుసుకోవడానికి, మనకి తెలియజేయడానికి ఇవాళటి మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ ఉన్నారు మనతో, డాక్టర్ రఘు ఆర్య గారు. వీరు గత 15 సంవత్సరాలుగా సీనియర్ టైం వేవర్ ప్రాక్టీషనర్. ఇందాక నేను టైం వేవర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఆ ఒక టైం వేవర్లో స్పెషలిస్ట్గా, సీనియర్ టైం వేవర్గా, ప్రాక్టీషనర్గా గత 15 సంవత్సరాలుగా ఉన్నారు. వెల్నెస్ కోచ్ తను.
I would like to invite Dr. Raghu Arya sir onto the virtual screen for detailing explanation of science and technology of Healy Andy. Thank you. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఈరోజు అటెండ్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న హరీష్ గారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి శనివారం రోజు మనము న్యూ ప్రాస్పెక్ట్స్ కి ఈ హీలీ ప్రజెంటేషన్ ని మనం ప్రమోట్ చేస్తుంటాము. అదేవిధంగా ప్రతి థర్స్డే రోజు హీలీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఈ రోజు భాగంగా ఈ సాటర్డే రోజు హీలీ అంటే ఏంటి అని, హీలీ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అనేది మనం శనివారం రోజు న్యూ ప్రాస్పెక్ట్ ప్రోగ్రామ్గా ప్రమోట్ చేస్తున్నాం గత 5 years నుంచి. సో ఈరోజు హీలీలో ఒకసారి ప్రజెంటేషన్కి వెళ్దాం. సో ఇప్పటివరకు మీరు హీలీ ఎవరు కనుక్కున్నారు, ఎక్కడి స్టార్ట్ అయింది అనేది హరీష్ గారి ద్వారా తెలుసుకున్నారు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హీలీ అనేది ఒక ఫ్రీక్వెన్సీ థెరపీ. మీకు కరల్ థెరపీ, డ్యాన్స్ థెరపీ, పిరమిడ్ థెరపీ, మ్యాగ్నెట్ థెరపీ, ఇలా ఎన్నో రకాల ఆయుర్వేద థెరపీ, అలోపతి థెరపీ, హోమియోపతి థెరపీ, ఇవన్నీ ఎన్నో రకాల థెరపీస్ ఉన్నాయండి మన బాడీని మనం మెయింటైన్ చేయడానికి. అట్లానే ఇప్పుడు మనం లేటెస్ట్గా తెలుసుకునే థెరపీ పేరు ఏంటంటే ఫ్రీక్వెన్సీ థెరపీ. ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు అర్థం కావాల్సిందంటే మన బాడీ యొక్క పని చేసే విధానం, మన బాడీ ఎలా ఏర్పడ్డది, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు తెలిస్తే ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ ఏంటనేది మీకు అర్థం అవుతుంది. దానికి నేను ఒక సింపుల్గా మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. మన బాడీ అనేది యోగా ప్రకారం, మన ఇండియన్ మెథాలజీ ప్రకారం మన బాడీ గురించి తెలుసుకుంటే మన బాడీ అనేది ఏర్పడ్డది ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. అంటే బాడీ, మైండ్, సోల్ అన్నారు. వినిండి వచ్చండి మీ అందరు. అంటే హోలిస్టిక్ వేగా చూస్తే మన బాడీ అనేది ఓన్లీ ఫిజికల్ బాడీ కాదండి. మెంటల్ బాడీ అంటే మన ఆలోచనలు, రెండోది స్పిరిచువల్ బాడీ. ఈ 3 కలిపితేనే కంప్లీట్ బాడీ అని చెప్తారు. అందుకే యోగాలో బాడీ, మైండ్, సోల్ అంటారు. ఈ 3ని అలైన్ చేస్తేనే మనం హెల్దీగా ఉంటాం. అయితే ఈ హీలీ ఫ్రీక్వెన్సీ అనేది ఒక హోలిస్టిక్ థెరపీ. ఈ థెరపీలో కూడా మనము ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ 3ని కూడా అలైన్ చేసి మంచి హెల్త్ని పొందే వండర్ఫుల్ థెరపీ. అయితే మన బాడీలో ఫిజికల్ బాడీ గురించి మనం ఒకసారి తెలుసుకుంటే ఇక్కడ ముందరే మనకి ఇవ్వడం జరిగిందండి. ఫిజికల్ బాడీ ఎలా తయారైంది, మెంటల్ బాడీ ఎలా తయారైంది, స్పిరిచువల్ బాడీ ఎలా తయారైంది, ఈ 3 విషయాలు మనం తెలుసుకుంటే ఈ ఫ్రీక్వెన్సీస్ మన పైన ఎలా పనిచేస్తాయి, ఈ డివైస్ ఎట్లా పనిచేస్తుందో మనకు అర్థం అవుతుంది. ఇది చాలా చిన్ని డివైస్ అండి, ఒక 50 grams డివైస్. జస్ట్ ఈ డివైస్ ని 2 రిస్ట్ బ్యాండ్ హ్యాండ్స్ ఉంటాయి, వైర్స్ పెట్టేసి మనము ఈ డివైస్ ని మన బాడీకి పెట్టుకుంటాము. మన బాడీ యొక్క కరెంట్ ఈ డివైస్ ద్వారా వెళ్తుంది. యాప్, మీరు మొబైల్ యాప్లో ప్లే స్టోర్లో వెళ్ళి హీలీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని మనం రన్ చేస్తాం. అయితే ఈ ఫ్రీక్వెన్సీని మన బాడీకి ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫిజికల్ బాడీ గురించి తెలుసుకుందాం. మన ఫిజికల్ బాడీ ఎలా ఏర్పడ్డది అంటే టిష్యూ అండ్ ఆర్గాన్స్తో ఏర్పడ్డది. ఆ టిష్యూ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తాయంటే సెల్స్తో పనిచేస్తాయి. అంటే కణాలు లోపలికి వెళ్ళి చూస్తే మాలిక్యూల్స్, ఆ మాలిక్యూల్ లోపలికి వెళ్ళి చూస్తే ఆటమ్ లోపలికి వెళ్ళి చూస్తే సబాటమ్ పార్టికల్స్. ఈ సబాటమ్ పార్టికల్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఒక ముక్కలో చెప్పాలంటే మన బాడీ అనేది మొత్తము స్ట్రక్చర్ చూస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ కణాలతో ఏర్పడ్డది. కన్ను కూడా కణాలే, ముక్కు కూడా కణాలే, గుండె కూడా కణాలే. ఇవన్నీ మన బాడీ కణాలతో ఏర్పడ్డది. కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ కణాలతో ఏర్పడ్డది. ఇది మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటాను. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన బాడీ కణాలతో ఏర్పడ్డది. ఆ కణాల్లో ఏం జరుగుతుందంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎనర్జీ కింద మారుతుంది. ఆ ఎనర్జీని మనం వాడుకొని మనం బ్రతుకుతున్నాం, అంతే కదండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ కణాలు పనిచేస్తున్నాయి కదా, ఎవరి యొక్క ఆధీనంలో పనిచేస్తున్నాయి అని ఒక్కసారి మనం ఆలోచించాలి. ముక్కు దాని పని అది చేస్తుంది, కన్ను దాని పని అది చేస్తుంది, చెవు దాని పని అది చేస్తుంది వినడం. అట్లనే గుండె తను బ్లడ్ని పంపు చేయడం, కిడ్నీలు బ్లడ్లో ఉన్న యూరియాని ఫిల్టర్ చేయడం, లంగ్స్ బ్లడ్లో ఉన్న కార్బన్ని ఫిల్టర్ చేయడం. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది
ఎవరు పని చేయిస్తున్నారు వీటన్నిటిని, ఈ కణాలన్నిటి? మనం అనుకున్నాము ఎప్పుడైతే ఈ ఆర్గాన్స్ అన్ని పనిచేస్తున్నాయి అన్నాం, కానీ ఆర్గాన్ లోపల చూస్తే ఏమో కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ అన్ని కూడా ఎవరో ఒకరి యొక్క ఆధీనంలో పనిచేస్తున్నాయి. ఆ ఆధీనంగా పనిచేసేది ఎవరంటే మన మైండ్ అండి. అవునా కదండి? మైండ్ అంటే ఏంటి? మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. మైండ్ లోపల ఏముంటుంది అని చూస్తే మెమొరీ ఉంటుంది. ఉందా అండి మనందరికి మెమొరీ? ఎస్, మెమొరీ ఉంది. ఆ మెమొరీలో ఏమేమి ఉన్నాయి? మన పేరు ఉంది. పుట్టినప్పుడు మనకు పేరు పెట్టారండి, రోజు ఆ పేరుతో పిలిచారు. సో మన బాడీలోకి ఏమొచ్చిందండి? మెమొరీ వచ్చేసి. ఏమేమి మెమొరీ వచ్చింది? ఎట్లయితే మన ఆధార్ కార్డులో మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ పెట్టుకున్నాము, అట్లనే మన బాడీకి కూడా ఒక పేరు పెట్టుకున్నాము. ఆ పేరుని అందరూ పిలిచారు చిన్న ఉన్నప్పటి నుంచి. కొన్ని రోజులుగా ఆ పేరు మనకు అలవాటు అయిపోయింది. అంతేనా అండి? ఏ పేరుతో పిలిస్తే అదే పేరుతో మనం అలవాటు అయిపోయింది. చూడండి, అంటే మన మెమొరీ అనేది మన బాడీలో పేరు, ఊరు, అమ్మ, నాన్న, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇవన్నీ రికార్డ్ అయిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత మనము ఫస్ట్ క్లాస్ చదివాము, సెకండ్ క్లాస్ చదివాము, ఇలా చదువుకుంటూ నాలెడ్జ్ ఎక్కువ చేశాము. అట్లా మనం ఒక జాబ్, బిజినెస్, రకరకాల రిలేషన్స్తో ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ కలిగి ఉంటాం. దాన్నే మెమొరీ అంటాం. ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మెమొరీ కలిగి ఉన్నారు. ఉన్నారండి? ఒక పెన్ డ్రైవ్లో మెమొరీ ఉన్నట్టే, ఒక కంప్యూటర్లో మెమొరీ ఉన్నట్టే మనకు కూడా ఒక మెమొరీ. ఆ మెమొరీ ఏం చేస్తుంది అంటే జెనెటికల్ మెమొరీ. అంటే ఏంటి? వంశపారంపర్యంగా వచ్చే మెమొరీ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక మొబైల్ కొన్నప్పుడు, కంప్యూటర్ కొన్నప్పుడు, టీవీ కొన్నప్పుడు ఎట్లయితే సపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయో, ఉంటాయి కదండి, ఆ సపోర్ట్ ఫైల్తోనే మనం నడుస్తున్నాం. మన సిడి డ్రైవ్ పనిచేస్తుంది, మన కంప్యూటర్ పనిచేస్తుంది. కంప్యూటర్లో హార్డ్ డిస్క్ లోపల మనకు చూసుకుంటే టోటల్గా ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనకి ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ ఇన్బిల్ట్ సాఫ్ట్వేరే మన జెనెటికల్ ఇన్ఫర్మేషన్. వంశపారంపర్యం వచ్చి 7 తరాల ఇన్ఫర్మేషన్. అమ్మ సైడ్ 3 తరాలు, నాన్న సైడ్ 3 తరాలు, అట్లనే మనం పుట్టిన తరం, ఇవన్నీ కలిపి 7 తరాలు అన్నారు. ఈ 7 తరాల ఇన్ఫర్మేషన్ మనం కలిగి ఉంటాం. దాన్ని ఏమంటారు? జెనెటికల్ మెమొరీ అంటారు. ఈరోజు బట్టబుర్ర కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా జెనెటికల్గా వస్తున్నాయి రోగాలు కూడా. ఇది మీ అందరు తెలుసు. అమ్మ ద్వారా ముక్కు, నోరు, చెవు ఎట్లయితే వస్తున్నాయో సేమ్ అదే విధంగా మనకు ఈ జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. దాన్ని ఏమన్నామంటే జెనెటికల్ మెమొరీ అన్నాం. ఇక దాంతోపాటు రెండోది ఏంటంటే మన సొంత మెమొరీ, మనం వాడుకునే మెమొరీ. మనం వాడుకునే మెమొరీ ఏంటి? మన పేరు అనుకున్నాము, ఈ ఊరు అనుకున్నాము, ఇవన్నీ. ఇప్పుడు ఈ జెనెటికల్ మెమొరీ కానీ మన మెమొరీ మనం కలిగి ఉన్నాం ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మైండ్ లెవెల్లో. అయితే మనకు జబ్బు అనేది ఎట్లా వస్తుంది ఇప్పుడు మనకు అర్థం కావాలి. జబ్బు ఎట్లా వస్తుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ టెన్షన్ అనే ఒక వర్డ్ విని వచ్చాను. ఈరోజు ప్రపంచంలో టెన్షన్ లేని వ్యక్తి ఎవరూ లేరు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. రోజు మనం టీ తాగామనుకోండి, కొన్ని రోజులకి ఏం అలవాటు అవుతుంది? మనకు టీ అలవాటు అవుతుంది. అవునా కదండి? అట్లాగే రోజు ఒక పేరు పెట్టి మన చిన్నగుండి పిలిస్తే కొన్ని రోజులకు మనకి పేరు వచ్చేసింది ఇన్ఫర్మేషన్. అట్లనే మన చిన్నగుండి నుంచి టెన్షన్ పడుతూ 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 ఉంటే కొన్ని రోజులకు మనకి ఏం వస్తుంది అంటే అలవాటు కింద టెన్షన్ అయిపోతుంది. కొంతమంది టెన్షన్ అలవాటు పడిపోతారు. వాళ్ళకి టెన్షన్ లేకపోతే జీవితం గడవలేదు. ఆ టెన్షన్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్కువైపోతే ఏమవుతుందంటే దాని పేరు హైపర్ టెన్షన్. విన్నారండి హైపర్ టెన్షన్? దాన్ని మనం మెడికల్గా బ్లడ్ ప్రెషర్ అంటాం. అంటే టెన్షన్ టెన్షన్ పెరిగి ఎప్పుడైతే హైపర్ టెన్షన్ అవుతుందో దాన్ని ఏమన్నామండి? బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ బ్లడ్ ప్రెషర్ రాగానే మనకి ఏమైంది అంటే మన మెమొరీలోకి టెన్షన్ అనేది అలవాటు. ఈ టెన్షన్ అలవాటైన వాళ్ళు మీరు ఎవరైనా చూస్తే వాళ్ళు చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ బ్లడ్ ప్రెషర్ని మనం కంట్రోల్ చేయాలంటే టెన్షన్ ఏం చేయాలండి? డిలీట్ చేయాలి. టెన్షన్ లేనప్పుడు మనం ఎలా ఉన్నాం, టెన్షన్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాం? అవునా కదండి? దాని రెండింటి మధ్య డిఫరెంట్ ఉంటుందా? ఆ డిఫరెన్స్నే ఫ్రీక్వెన్సీ అన్నారు. మన కణాలలో ఏదైతే మెమొరీలో టెన్షన్ లేనప్పుడు మెమొరీ ఎట్లా ఉంది, టెన్షన్ ఉన్నప్పుడు మెమొరీ ఎట్లా ఉంది. ఇది ఒక ఈలీ అనేది ఒక క్వాంటమ్ సెన్సార్. ఎట్లయితే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు మాటలు రికార్డ్ వింటున్నారో మైక్ ద్వారా, సౌండ్ వేవ్, ఇది ఒక క్వాంటమ్ సెన్సార్. ఈ క్వాంటమ్ సెన్సార్ ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని అనలైజ్ చేస్తారు. దీని పని ఏంటంటే అనలైజ్ చేయడం. ఇంకా షార్ట్గా చెప్తారు, ఎట్లయితే మనం ఏసీకి స్టెబిలైజర్ పెడతాం, అన్నీ మనం ఇంట్లో ఉన్న కంప్యూటర్ కానివ్వండి, టీవీకి, ఏసీకి స్టెబిలైజర్ పెడతారు. కానీ ఎందుకు పెడతామండి స్టెబిలైజర్?
ఫ్రీక్వెన్సీ కరెంట్ డిస్టర్బెన్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏసీ పాడవుతుంది. సేమ్ విధంగా మనం టెన్షన్ పడ్డాం అనుకోండి, టెన్షన్ ఫ్రీక్వెన్సీ కింద మీద అయింది అనుకోండి, మన బాడీలో ఏమవుతాయండి, ఎట్లయితే ఏసీ పాడవుతుందో అట్లా మన బాడీ కణాలు పాడవుతాయి. ఈ కణాలు పాడైతే ఎవరు పాడవుతారు తెలుసా అండి, కణజాలాలు పాడవుతాయి. ఆ కణజాలాలు పాడైతే ఏమవుతుందంటే ఆర్గాన్ పాడు, ఆర్గాన్ పాడైతే ఏమవుతుందండి, జబ్బు వస్తుంది. ఇప్పుడు మన అందరం ట్రీట్మెంట్ ఎక్కడ చేసుకుంటున్నాము, జబ్బు లెవెల్లో ట్రీట్మెంట్ చేస్తాం. అసలు పాడైంది ఎవరు, ఫస్ట్ జబ్బు వస్తుందా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ డిస్టర్బ్ అవుతుందా, అంటే మెమొరీ డిస్టర్బ్ అవుతుందా. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఫిజికల్ బాడీ ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా, మెంటల్ బాడీ ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా, ఆలోచించి చెప్పాలి. ఫస్ట్ ఫిజికల్ బాడీ డ్యామేజ్ కాదు, ఫస్ట్ మెంటల్ బాడీ డెవలప్. లెటస్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి డయాబెటీస్ ఉందండి, 3 పూటల మెడిసిన్ వాడుతున్నారు, ఇన్సులిన్ కూడా వాడుతున్నారు, అయినా కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. అప్పుడు ఏమంటాం మనం, లైఫ్ స్టైల్ కంట్రోల్ చేయండి అని. లైఫ్ స్టైల్ కంట్రోల్ చేస్తే షుగర్ ఎట్లా కంట్రోల్ వస్తుంది అంటే, లైఫ్ స్టైల్ కంట్రోల్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, మెమొరీలో ఏదైతే టెన్షన్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడం వల్ల షుగర్ కంట్రోల్ వస్తుందని చెప్తామండి. ఇది మనం అనుకోకుండా చెప్పేది, కానీ అది అర్థం కావడానికి నేను ఈ ఎగ్జాంపుల్ పెడతాను. అంటే మన మెమొరీలో రోజు టెన్షన్ పడితే, ఆ టెన్షన్ అనేది ఓవర్లోడ్ అయిపోతే, ఆ టెన్షన్ మన బాడీకి అలవాటు అయిపోతే, టీ అలవాటు అయినట్టు, కాఫీ అలవాటు అయినట్టు మన బాడీకి రోజు టెన్షన్ పడి టెన్షన్ అలవాటు పడిపోతే, అప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్ అనేది వీక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, వీక్ సెల్నే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే టెన్షన్ సెల్నే ప్రొడ్యూస్ చేస్తుంది. టెన్షన్ తీసేస్తే, ఆ టెన్షన్ తీసే డివైస్ ఈ హీలీ ఫ్రీక్వెన్సీ డివైస్. ఇది ఎట్లా పనిచేస్తుంది, 2 వైర్లు పెట్టుకున్నాం, మన బాడీలో కరెంటు ఈ హీలీ ద్వారా వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏమైంది, ఏదైతే మనం ఫ్రీక్వెన్సీ పెట్టామో టెన్షన్ లేని ఫ్రీక్వెన్సీ, దీంట్లో ఆ టెన్షన్ ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రీక్వెన్సీ మన బాడీలోకి రీడైరెక్ట్ చేస్తుంది. అట్లా రోజు మనము టెన్షన్ తీసే ఫ్రీక్వెన్సీ పెట్టాం. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, మనం టెన్షన్ పడుతున్నాము, తీసేస్తున్నాం, పడుతున్నాం, తీసేస్తున్నాం, పడుతున్నాం, తీసేస్తున్నాం. ఇదే మన పని. టెన్షన్ లేని వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారండి, లేదు. ఈరోజు అన్ని జబ్బులకు మూల కారణం ఏంటంటే టెన్షన్ అన్నారు. మన టెన్షన్ తీసేయాలి కదండి, ఆ తీసే మిషన్ వచ్చేసి. ఈరోజు మనం ఎట్లయితే మంచి పాట వింటే ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి, సేమ్ అదే అనుకోండి. సో ఈ మిషన్ ఏంటంటే మన బాడీని రియల్ టైంలో అనలైజ్ చేస్తుంది, మన బాడీలో రియల్ టైంలో అనలైజ్ చేసి టెన్షన్ డిలీట్ చేస్తుంది. అయితే ఇప్పుడు రెండో క్వశ్చన్ వచ్చిందండి, అందరి టెన్షన్ సేమ్ ఉండకపోవచ్చు కదండి. ఒక అతనికి 1 crore టెన్షన్ ఉండొచ్చు, ఒక అతనికి 10 crores టెన్షన్ ఉండొచ్చు, ఇంకొక 100 crores టెన్షన్. ఈ డివైస్ యొక్క గ్రేట్నెస్ ఏంటో తెలుసా అండి, దీనికి ఎందుకు పేటెంట్ వచ్చాయంటే, ఈ డివైస్ అనేది మన బాడీని ఎప్పుడైతే అనలైజ్ చేస్తుందో, అనలైజ్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ అనలైజ్ లో మనకి ఎంత టెన్షన్ ఉందో అదే అనలైజ్ చేస్తుంది. ఎంత టెన్షన్ అనలైజ్ చేసి దాన్ని స్టెబిలైజ్ చేసి మళ్ళీ మన బాడీలోకి పంపిస్తుంది. అలా పంపించడం వల్ల ఏం జరిగిందంటే, మన బాడీ యొక్క ఏదైతే హెచ్చు తగ్గులున్న ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ అయ్యి మన బాడీలోకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఎట్లయితే స్టెబిలైజర్ లో కరెంట్ ఫ్లక్చువేట్ అయినప్పుడు స్టెబిలైజర్ కరెంట్ బ్యాలెన్స్ చేసి ఏసీకి పంపిస్తుందో, సేమ్ అదే విధంగా. కానీ కొన్ని రోజుల తర్వాత మన బాడీలో, ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ టెన్షన్ అండి, నొప్పి అనుకుందాం, పెయిన్, మోకాలు నొప్పి ఫ్రీక్వెన్సీ పెట్టుకున్నాం, మీరు వాడుకుంటూ వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మోకాలు నొప్పి తగ్గింది అనుకోండి, తగ్గిన తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారనుకోండి, ప్రోగ్రామ్ 15 minutes రన్ అవుతుందండి. ఆ తర్వాత ఫస్ట్ 15 minutes ఈ డివైస్ అనలైజ్ చేస్తుంది నొప్పిని, నీని అనలైజ్ చేస్తుంది, నీ యొక్క ఫ్రీక్వెన్సీ. ఆ తర్వాత ఏం చేస్తుందంటే, ఆ ఫ్రీక్వెన్సీ అనేది నీ పైన తగ్గిపోయిన తర్వాత మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ చేశారనుకోండి, హాఫ్ అన్ అవర్ కాగానే డివైస్ అనేది ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ ఆగిపోతుంది. అంటే ఇది రియల్ టైం మన బాడీని అనలైజ్ చేసే ఫ్రీక్వెన్సీ డివైస్ అండి. ఇదే దీని యొక్క యూనిక్నెస్. ఎందుకంటే అందరు మోకాలు నొప్పులు సేమ్ కాదు, అందరూ తలనొప్పి సేమ్ కాదు, అందరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సేమ్ కాదు. సో ఈ డివైస్ యొక్క గ్రేట్నెస్ ఏంటంటే, ఫస్ట్ ఇది మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మీద పనిచేస్తుంది. ఇది ఫస్ట్ మీకు అర్థం కావాలి. ఫస్ట్ పార్ట్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే మెమొరీ. మెమొరీ అంటే మనం పుట్టినప్పటి నుంచి పవర్ చేసే మెమొరీ. దాంట్లో మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నాం. మంచి ఉంచుకోవాలి, చెడు ఏం చేయాలండి, డిలీట్ చేయాలి. అంటే ఏంటి, కంప్యూటర్ వాడినప్పుడు టెంపరీ ఫైల్స్ రోజు డిలీట్ చేస్తున్నామా, రోజు పొద్దున్న లేసి మనం స్నానం చేస్తున్నామా, మన బాడీలో ఉన్న టెన్షన్లు, మన బాడీలో ఉన్న యాంగ్జైటీలు, కోపాలు, చిరాకులు ఇవన్నీ తీసేయాలా వద్దా, ఎంతమంది తీస్తున్నామండి. ఆ తీసే డివైస్ వచ్చేసింది. సో అలా ఎప్పటికప్పుడు మన బాడీలోంచి టెన్షన్, ప్రెషర్స్ ఇవన్నీ తీసేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు పొల్యూషన్ వల్ల మన బాడీ కణాలు ఏమవుతున్నాయంటే వీక్ అవుతుంది. ఢిల్లీ పొల్యూషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఢిల్లీలో ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో, ఢిల్లీ పొల్యూషన్ వల్ల వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు 100 సంవత్సరాల ఆయువు ఉంటే, పొల్యూషన్ వల్ల 70%, అంటే 30% ఆయువు తగ్గి 70% లోనే వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతారు.
అది పొల్యూషన్ యొక్క ఈరోజు సైడ్ ఎఫెక్ట్స్ ప్రపంచ దేశాలన్నీ ప్రూవ్ అయ్యాయి. సో ఆ పొల్యూషన్లో ఉన్న వ్యక్తికి ఏమవుతుంది, బాడీ అనేది పొల్యూట్ అయిపోతుంది. పొల్యూషనే అలవాటుగా మారుతుంది. కణాలు వీక్ అయిపోతాయి, పొల్యూటెడ్ కణాలు పుడుతుంటాయి. సో ఆ పొల్యూషన్ తీసే ఫ్రీక్వెన్సీ ఉందండి. పొల్యూషన్, టెన్షన్, ఇంకోటి చెప్తాను, రేడియేషన్. ఈరోజు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈరోజు మనం మొబైల్ చేత పట్టుకొని కూర్చున్నాం. ఎంత డేంజరస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. కొన్ని రకాల పక్షులు కనిపించకుండా పోయాయి. మన పక్షులే కనిపించకుండా పోతే మన కణాలు ఏమైపోతాయి కొన్ని రోజులు. ఆలోచించండి. మరి ఆ కణాల యొక్క టెన్షన్ ని, ఆ కణాల యొక్క పొల్యూషన్ ఎవరు తీసేస్తారు? అలా వేసే ఫ్రీక్వెన్సీ దీంట్లో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది మన బాడీ లోపలే, మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మీద పనిచేస్తుంది, రియల్ టైం అనలైజ్ చేస్తుంది, అవసరం ఉంటేనే డెలివరీ అవుతుంది, నో సైడ్ ఎఫెక్ట్, మన బాడీ యొక్క కరెంట్తో పనిచేస్తుంది. ఇది మొత్తం సైన్స్. మన బాడీ యొక్క కరెంట్ని స్టెబిలైజ్ చేసి మన బాడీకి సప్లై చేస్తుంది. ఇది ఒక యూనిక్ ప్రొడక్ట్ అండి. వన్ టైం పర్చేస్ చేస్తాం, లైఫ్ టైం వాడుకుంటాం మన బాడీ యొక్క మెయింటెనెన్స్. ఎన్నో రకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇండియాలో లాంచ్ అయినప్పుడు 5 సంవత్సరాల క్రితం ఓన్లీ 10 ఫ్రీక్వెన్సీతో లాంచ్ చేశాము. ప్రస్తుతానికి 256 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. 250 పైన ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ ఫిజికల్ లెవెల్లో మన బాడీని మెయింటైన్ చేయడానికి, మెంటల్ లెవెల్లో మన బాడీని మెయింటైన్ చేయడానికి, స్పిరిచువల్ లెవెల్లో ఈవెన్ చక్రాస్ని కూడా బ్యాలెన్స్ చేసే ఫ్రీక్వెన్సీస్ దీంట్లో ఉన్నాయి. చక్ర బ్యాలెన్సింగ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం మెడిటేషన్ చేస్తే చక్ర బ్యాలెన్స్ అవుతుంది. చక్ర బ్యాలెన్స్ అవుతున్నానికి అదే చక్రాకి ఫ్రీక్వెన్సీ ఉన్నాయండి. ప్రతి చక్రాకి అది పెట్టుకొని కూర్చుంటే సరిపోతుంది. అంటే ఎంత తేడా వస్తుంది అంటే, ఇక్కడ నుంచి మనము ఢిల్లీకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఏది కరెక్ట్ అండి ఈ రోజున్న అత్యాధునిక సమాజంలో అంటే? అర్జెంట్గా ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళడం కరెక్ట్ అండి. సో ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీస్ మనము చక్రాస్ సంబంధించిన ఫ్రీక్వెన్సీ వాడతామో, మెడిటేషన్లో హైయెస్ట్ అచీవ్మెంట్స్ తక్కువ టైంలో పొందగలుగుతాం, మన ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఎందుకంటే ఈరోజు ఎవరికి కూడా టైం లేని రోజులు వచ్చేసాయి. అందుకే ఒక టైం మిషన్ వచ్చేసింది. సో ఫిజికల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, మెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, స్పిరిచువల్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీస్ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు హరీష్ గారితో తెలుసుకుంటాం. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఒకసారి ఎవరైతే మిమ్మల్ని ఈ సెమినార్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని కలవండి, ఫ్రీక్వెన్సీస్ హరీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసుకోండి అండ్ డిసిషన్ తీసుకోండి. వెల్కమ్ టు హీలీ వరల్డ్. అయితే లాస్ట్లో క్లోజింగ్లో ఒక మాత్రం చెప్దాం అనుకున్నాను. ఒక వర్డ్ నేను చెప్తానండి, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, ప్రివెన్షన్. విన్నారండి? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఏ జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కాదండి, జబ్బు రాకడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో, పొల్యూషన్ కానీ, రేడియేషన్ కానీ, టెన్షన్ కానీ చెప్పుకుంటుంటే ఇంకా చాలా మీ అందరికి తెలుసు, నేను కొత్తగా ఏం చెప్పబడలేదు. అవన్నీ మన బాడీని ఏం చేస్తున్నాయి? వీక్ చేస్తున్నాయి. ఇంక్లూడింగ్ మన ఫుడ్, వాటర్ కూడా, మనం పీల్చుకునే గాలి కూడా. సో వాటిని మనం కాపాడుకుంటూ, వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని, అంటే పొల్యూషన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ కానీ, టెన్షన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ కానీ, రేడియేషన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ కానీ, ఈ డివైస్తో స్టెబిలైజర్ లాగా ఏసీకి ఈ డివైస్తో మన ఫ్రీక్వెన్సీని మనం బ్యాలెన్స్ చేసుకొని హెల్దీ లైఫ్ని పొందే వండర్ఫుల్ టెక్నాలజీ హీలీ సిస్టమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. చాలా కట్ షార్ట్ చేసి సింప్లిఫై చేసి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆన్ గోయింగ్ మనకి ఫర్దర్గా నెక్స్ట్, ఇప్పటిదాకా మనకి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఒక ఇండివిజువలైజ్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అని అంటారండి. ఇది రియల్ టైమ్ అనాలిసిస్ని చేస్తూ మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని ఒక పర్టికులర్ హ్యూమన్ బాడీ అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారి యొక్క రియల్ టైం అనాలిసిస్ చేస్తూ రియల్ టైం డెలివరీ ఏవైతే ఫ్రీక్వెన్సీస్ వాళ్ళకి అవసరమో, ఎంత అయితే అవసరమో అంతే అనేది డెలివరీ అనేది చేస్తుందండి. ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ డివైస్లోకి మైక్రో కరెంట్ ఏ విధంగా వచ్చింది అనేది తెలుసుకోవాలండి. మనం మొబైల్కి ఏ విధంగా అయితే ఛార్జింగ్ పెడతామో అదే విధంగా ఈ డివైస్కి కూడా ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుందండి. ఇది పవర్ సప్లై చేయడం వల్ల దాంట్లో మైక్రో కరెంట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఆ మైక్రో కరెంట్ అనేది డివైస్లో స్టోర్డ్ అయి ఉంటుంది, అదే మన బాడీకి ట్రాన్స్మిట్ అవుతుంది. అయితే ఫ్రీక్వెన్సీస్ అనేది మన యొక్క ఇందాక మనం మాట్లాడుకున్న ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మెయిన్ హబ్ జర్మన్లో ఉంటుందండి. జర్మన్ నుంచి మనకి క్లౌడ్ ద్వారా మన మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఆ యాప్లోకి ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయండి. ఈ డేటాబేస్లో మొత్తం అన్ని ఫ్రీక్వెన్సీస్ ఎన్ని అయితే ఉన్నాయో
ఆ పర్టికులర్ వర్షన్స్కి ఎన్నైతే ఉన్నాయో అన్ని ఫ్రీక్వెన్సీస్ డౌన్లోడ్ అయిపోతే ఆ ఫ్రీక్వెన్సీస్ అనేది మన మొబైల్లో ఉంటుంది కాబట్టి ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఈ మైక్రో కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకదానికి ఒకటి అంటే మైక్రో కరెంట్ టు రికవర్ ద సెల్ ఆఫ్ ది బాడీ అండ్ ఫ్రీక్వెన్సీస్ టు అడ్రస్ విచ్ అంటే ఏ ఒక్క పర్టికులర్ సెల్ని రికవర్ చేయాలో దాన్ని అడ్రస్ చేయడానికి ఫ్రీక్వెన్సీ అనేది హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క మేజర్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, మొబైల్లో యాప్ ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, క్లౌడ్ నుంచి డేటా మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. ఒక్కసారి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పవర్ బటన్ అనేది మధ్యలో మీకు ఒక బటన్ లాగా కనిపిస్తుంటుంది చూడండి ఇక్కడ డివైస్ మధ్యలో, అది పవర్ బటన్. ఒకసారి నొక్కితే పవర్ ఆన్ అవుతుంది, మరొకసారి నొక్కితే ఆఫ్ అయిపోతుందండి. అంతే, చాలా సింపుల్ వే ఆఫ్ యూజింగ్ అనమాట. ఈ మొబైల్లో యాప్ ఓపెన్ చేసుకోవాలి, పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ని మీరు సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కాలండి. అంతే, అంత సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి స్టార్ట్ నొక్కిన తర్వాత మీకు అక్కడ మీకు డిఫాల్ట్గా బై డిఫాల్ట్గా 3 టైప్స్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉంటాయండి. వైర్ పరంగా మొత్తం 4 టైప్స్ ఉంటాయి. అందులో 3 ఏంటి అంటే వైర్లు అండి. ఈ బ్రాస్లెట్ ఎలక్ట్రోడ్స్ అని, అడ్వర్సివ్ ఎలక్ట్రోడ్స్ అని, ఇయర్ క్లిప్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మన చేతులక, చెవులక, ఛాతిక ఎక్కడ అంటే అక్కడ అందులో మనకి ఒక ఇండికేషన్ ఉంటుందండి. అంటే మన ఈ యొక్క మొబైల్ యాప్లో ఎప్పుడైతే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ని మీరు సెలెక్ట్ చేశారో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక మీకు డయాగ్రామ్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. ఏ విధంగా హ్యాండ్ బ్యాండ్స్ కనెక్ట్ చేసుకోవాలా, ఇయర్ బ్యాండ్స్ కనెక్ట్ చేసుకోవాలా, లేకపోతే చెస్ట్ బ్యాండ్స్ కనెక్ట్ చేసుకోవాలా అని. సారీ, ఈ మూడు బ్యాండ్స్ కాకుండా మనకి ఒకటి వైర్లెస్గా ఎలా టెస్లా కాయిల్ అని కూడా ఒకటి ఉంటుందండి. ఈ టెస్లా కాయిల్ ఏంటి అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వైర్లు లేకపోతే ఈ బ్యాండ్స్ అనే బ్రాస్లెట్ ఎలక్ట్రోడ్స్ అనేవి మనకి ఇంటర్నెట్కి ల్యాండ్లైన్ కేబుల్ అంటే ఒక వైర్ ద్వారా మనము యూజ్ చేసుకోవచ్చు, వైఫై రూటర్ ద్వారా కూడా మనం ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ టెస్లా కాయిల్ అనేది వైఫై రూటర్ లాగా మనకి పనిచేస్తుంది. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావాలండి, ఏంటి అంటే మరి మొబైల్ అంటున్నారు, రేడియేషన్ అన్నారు, ఇందాక డాక్టర్ గారు కూడా మీకు అన్ని రకాలుగా మొబైల్ నుంచి రేడియేషన్ ద్వారా మనం ఇబ్బంది పడుతున్నామని అన్నారు కదా. అయితే మీరు ఒక్కసారి మీరు ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ చేశాక మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్తో మాత్రం అవసరం ఉంటుందండి. మొబైల్ ఇస్ జస్ట్ లైక్ ఏ రిమోట్ అనమాట. ఒక్కసారి మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసి అక్కడ ఎంత ఇంటెన్సిటీ అయితే కావాలో అంత ఇంటెన్సిటీ మీరు పెట్టుకున్న తర్వాత అంటే ఫిక్స్ చేసిన తర్వాత మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసినా కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క డిఫాల్ట్ టైమింగ్ అనేది నేను నెక్స్ట్ మన పేజెస్లో ఉంటుంది, చూపిస్తాను. 20 మినిట్స్, 40 మినిట్స్, 56 మినిట్స్ అని డిఫాల్ట్ టైమింగ్స్ అనేది ఉంటుంది. ఆ డిఫాల్ట్ టైమింగ్ ఎంతైతే ఉందో అంత మొత్తం టోటల్గా అయిపోయేంత వరకు ఇది ఆటోమేటిక్గా రన్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. అంత సింపుల్గా, అంత అద్భుతంగా ఈ డివైస్ని మనకి చిత్రీకరించారనమాట, అంటే కనిపెట్టారని. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ గోల్డ్ సైకిల్ అనేది మన యొక్క యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఇండెక్స్ పేజ్ అంటే పేర్లు ఉంటాయి అనమాట. ఆ పేజ్లో ఫస్ట్ పేజ్ గోల్డ్ సైకిల్ అని ఉంటుందండి. ఈ గోల్డ్ సైకిల్లో మీరు డీటెయిల్గా చూసుకుంటే ప్యూర్, కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్, రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ప్యూర్ అనే ప్రోగ్రామ్ 52 మినిట్స్, కేర్ 46 మినిట్స్, 52, 55, 46, 55, 55 చూసారు కదా. డిఫాల్ట్ టైమింగ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. ఎంతసేపు పెట్టుకోవాలి, ఎంతసేపు పెట్టుకున్న తర్వాత తీసేయాలనే కన్ఫ్యూజన్స్ ఏమాత్రం లేకుండా ప్రతిదీ డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుంది. ఎంతసేపు అయితే ఉందో అంతసేపు మీరు కంప్లీట్ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో తీయకుండా 52 మినిట్స్ ఉంటే కంప్లీట్గా 52 మినిట్స్ మీరు పెట్టుకొని ఆ తర్వాతనే మీరు తీసి పక్కన పెట్టాలండి. ఒక్క డివైస్ ఎంతమంది అన్నా వాడుకోవచ్చు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాడుకోవచ్చు, ఒకరి తర్వాత ఒకరు వాడుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చెప్పే ప్రోగ్రామ్స్ ప్రతిదీ మీ డివైస్లో వస్తాయి. కాకపోతే మీరు అందులో చూసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్కి మినిమం ఆఫ్ గ్యాప్ ఆఫ్ 2 to 3 అవర్స్ గ్యాప్ అయితే ఇవ్వాలండి. అంటే పర్ డే ఒక ఇండివిజువల్ పర్సన్ 3 ప్రోగ్రామ్స్ మాత్రమే వాడాలి. మిగతా టైంలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో తదుపరులు వాళ్ళు మీ ఇంట్లో ఉన్న నెక్స్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా వాడుకోవచ్చు అండి. బ్యాటరీ అయిపోయేంత వరకు అంటే ఛార్జింగ్ అయిపోయేంత వరకు మీరు వాడుకోండి, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వాడుకోవడమే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ అనే ప్రోగ్రామ్ అనేది రోజు మనం బయట నుంచి ఎక్స్టర్నల్గా బాతింగ్ ఎలా అయితే చేస్తున్నామో, స్నానం ఏ విధంగా అయితే చేస్తున్నామో, ఈ ప్యూర్ అనే ప్రోగ్రామ్ మనకి ఇంటర్నల్గా క్లీనింగ్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది, అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నీరసంగా ఉన్న కొంచెం డ్రైన్గా అనిపించినా కూడా ఎనర్జీ అనే ప్రోగ్రామ్ ఉంది. టెంపరేచర్ అటు ఇటు ఉన్నా కూడా కొంచెం బ్యాలెన్స్ అంటే మీరు జస్ట్ పేర్లు చదువుతూ ఉండండి, మీకు చాలా అద్భుతంగా ఇది అర్థమవుతుంది, తెలుస్తుంది, ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండదు. చాలా లే మ్యాన్ యూజ్ అనమాట.
నెక్స్ట్ పేజ్కి వస్తే బయోఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో డిఫెన్స్, షివర్ సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, డిఫెన్స్, షివర్ సెన్సిటివిటీ అంటే ఇవన్నీ మీకు పేర్లు చదవండి, మీకు జస్ట్ యూ విల్ గెట్ టు నో, అంటే మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. ఐకి సంబంధించింది ఐ హార్మోనీ, హార్మోనల్ ఇష్యూస్ ఉంటే హార్మోనీ, ఎటువంటి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇష్యూస్ ఉంటే ఇంటెస్టైన్ కంబైన్ టుగెదర్గా ఇంటెస్టైన్ హార్మోనీ. ఒకవేళ సర్క్యులేషన్ ప్రాబ్లం లేకపోతే బాడీలో నమ్నెస్ కానీ లేకపోతే వెరికోస్ ఇష్యూస్ ఏమైనా ఇష్యూ ఉంటే కూడా ఈ సర్క్యులేషన్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా మందికి లేడీస్లో ఇవాళ రేపు చూసుకుంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ స్టైల్ వల్ల కానీ పీసీఓడి ఇష్యూస్, పీసీఓఎస్ ఇష్యూస్ అనేవి చాలా కామన్గా చూస్తున్నాము. ఎటువంటి ఇష్యూస్ లేకుండా అంటే ఈ యొక్క సిస్ట్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ వీటి ఇష్యూస్కి కూడా ఈ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. నెక్స్ట్ పేజ్ తీసుకుంటే మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2, ఇందులో వచ్చేసి మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్స్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ. చూసారా, ఇప్పుడు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కామన్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే టైంకి ఫుడ్ తినక లేకపోతే టైంకి ఫుడ్ అవ్వక లేకపోతే ఏదో ఒక మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో లైఫ్ స్టైల్ వలనో లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వలనో గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ ఇష్యూస్, కొంచెం కడుపు ఉబ్బరగా ఉండడము, సఫికేషన్ ఉంది స్టొమక్ ఏరియా, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఎటువంటి మెడిసిన్ లేకపోతే లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ ఏమీ లేకుండా ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఏమైనా తీసుకున్న ఆహారము ఫుడ్ ఇంబ్యాలెన్స్ ఉంటే అంటే తీసుకున్న ఆహారం వల్ల ఏమైనా ఫుడ్ పాయిజన్ అయినా లేకపోతే వేరే ఇతర ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఈ ఫుడ్ ఇంబ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మగవాళ్ళలో 40 ఇయర్స్, ఇవాళ రేపు చూసుకుంటే 40 ఇయర్స్ దాటంగానే ఈ ప్రోస్టేట్ ఇష్యూ అనేది చాలా చూస్తూ ఉన్నామండి. ఈ ప్రోస్టేట్ ఇష్యూస్ వల్ల అన్కంట్రోలబుల్ యూరినేషన్ లేకపోతే యూరిన్ ప్రాబ్లమ్ సరిగ్గా రాకపోవడము లేకపోతే ఆగాగి రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నవారు ఈ ప్రోస్టేట్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. థైరాయిడ్ కోసం థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ అనే డైరెక్ట్ ప్రోగ్రామే ఉందండి. జాయింట్స్ పెయిన్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి ఎముకల నొప్పులు శరీరంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాయింట్ బోన్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా బ్యాక్ పెయిన్ ఉన్నా లేకపోతే సయాటికా నర్వ్ ప్రాబ్లం ఉండి విపరీతమైన బాధ నొప్పి భరిస్తున్న వారికి ఈ యొక్క సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పటి వరకు మనం చూసుకుంది ఫిజికల్ లెవెల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ఆర్గాన్ లెవెల్ ప్రాబ్లమ్స్ అండి. ఈ యొక్క పేజ్ వచ్చేసి మన యొక్క ఆ, మానసిక హెల్త్ అండి, అంటే మన యొక్క మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం. ఇప్పుడు చూసుకుంటే ఈ మెంటల్ హెల్త్లో ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్, ఇన్నర్ స్ట్రెంత్ వెల్ బీయింగ్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చాలా అద్భుతంగా చెప్పారండి. మన శారీరక అంటే మన ఫిజికల్ బాడీ పెయిన్స్ కన్నా ముందే మనకి హెల్త్ అనేది మెంటల్ హెల్త్ ఫస్ట్ పాడవుతుంది లేకపోతే డిస్టర్బ్ అవుతుంది లేకపోతే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. సో ఈ పేజ్ మన మెంటల్ హెల్త్ని కాపాడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నసెన్స్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, ఈ 3 ప్రోగ్రాంలు, ఈ రకాల ప్రోగ్రాంలు మన యొక్క మనోధైర్యం తగ్గినప్పుడు కానీ లేకపోతే మనం ఒక మానసికంగా అన్ని రకాలుగా ఒత్తిడిగా గురైపోయినప్పుడు, మనోబలం తగ్గినప్పుడు ఈ 3 ప్రోగ్రామ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక పర్సన్ని లేకపోతే ఒక వ్యక్తిని లేకపోతే ఎవరినన్నా మనం ఏదైనా వస్తువు కానీ ఒక పెట్స్ కానీ ఏదైనా మనం దూరం చేసుకున్నా లేకపోతే వారికి దూరం అయిపోయినప్పుడు ఒక మనోవేదన ఉంటుందండి. ఆ వేదన కూడా మీకు రిలాక్స్ అవ్వడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మీ మెంటల్ హెల్త్ని చాలా బాగా కాపాడుకోవచ్చు అండి. ఇక్కడ మనకి కంటైన్మెంట్ సిస్టమిక్, కంటైన్మెంట్ అక్యూట్ అని 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రోగ్రామ్స్ అయితే ఏ విధమైన అడిక్షన్స్ ఉన్నా కూడా లేకపోతే మనకి స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ లేకపోతే సీరియల్ చూడడము లేకపోతే చిన్నపిల్లల్లో మనం ఇవాళ రేపు చూస్తున్నాం, చాలా మంది చాలా పిల్లలు మొబైల్కి బీభత్సమైన అలవాటు అయిపోయారండి. అంటే ఈ యొక్క స్క్రీన్ టైం పెరిగే కొద్దీ వారి మెమొరీ, క్రియేటివిటీ పవర్ ఇలా అన్ని రకాలుగా వాళ్ళ మెదడు పైన దెబ్బ పడుతూనే ఉంటుందండి. ఇది చిన్నపిల్లలకే కాదండి, ఈ స్క్రీన్ టైం అనేది ఎవరు ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేదండి. ఈ స్క్రీన్ టైం ఎక్కువగా ఎవరైతే యూజ్ చేస్తున్నారో లేకపోతే ఈ స్క్రీన్లో ఎక్కువ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ వారికి అల్జైమర్స్ లేకపోతే ఈ మెమొరీ లాస్, అంటే ముఖాలు గుర్తుంటాయి కానీ పేర్లు మర్చిపోతూ ఉంటారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది మీరు చూస్తారు. సో
అలాంటి ఎటువంటి అడిక్షన్స్ని కూడా డీఅడిక్ట్ అవ్వడానికి కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్ అని ఈ రెండు ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి మెరిడియన్ వన్ అని ఉందండి. ఇది ఒక మెరిడియన్ పేజెస్ అనేవి చైనీస్ డెవలప్ చేసిన ఒక ఎనర్జీ పాయింట్స్. మన బాడీలో తల నుంచి మన పాదం వరకు అన్ని రకాల ఎనర్జీ పాయింట్స్ యొక్క కనెక్షన్స్, లేకపోతే ఈ యొక్క పాయింట్స్ యొక్క ప్లేస్మెంట్సే ఈ పేర్లు అండి. అలర్జీ మెరిడియన్ అని, కనెక్టింగ్ టిష్యూ అని, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డిజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్, హార్ట్, ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఇందులో ఉన్నాయండి. ఇక్కడ కూడా టైమింగ్ చూసుకోండి, 60, 51, 51, 51, 51, 51, 63, ఇలా ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్కి డిఫాల్ట్ టైమింగ్ వేరే అనేది కూడా ఉంటుందండి. నెక్స్ట్ పేజ్ మెరిడియన్ 2 పేజ్. ఇందులో మనకి హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపథిక్ సిస్టమ్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నవ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్. చూసారు కదా, పేర్లు చదవండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇందులో మేజర్గా స్ప్లీన్ ప్యాంక్రియాసిస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ స్ప్లీన్ ప్యాంక్రియాసిస్ అనేది మనకి షుగర్తో కానీ డయాబెటీస్తో కానీ బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చాలా రకాలుగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మనకి షుగర్ అనే ఫ్యాక్టర్ మన ఇన్సులిన్ ప్రొడక్షన్ బై మన యొక్క ప్యాంక్రియాసిస్, అంటే మన ప్యాంక్రియాసిస్ ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోయడమో, లేకపోతే అంత ప్రాపర్గా ప్రొడక్షన్ లేనప్పుడు ఈ ఈ యొక్క బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయండి. సో ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల సెల్ నుంచి రికవరీ అవుతుందని ఇందాక డాక్టర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు మనకి. సో ఈ ప్యాంక్రియాసిస్లో ఉన్న సెల్ లెవెల్లో నుంచి రికవరీ అవుతున్నప్పుడు సెల్ అన్నీ బాగుంటే, సాఫ్ట్ టిష్యూస్ బాగుంటే, సాఫ్ట్ టిష్యూ బాగుంటే అప్పుడు ప్యాంక్రియాసిస్ కూడా బాగుంటుందండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా చేయడం స్టార్ట్ చేస్తుంది. మన షుగర్ లెవెల్స్ అనేవి కూడా మెయింటైన్ చాలా అద్భుతంగా అంటే అవుతాయండి. సో దిస్ ఇస్ ద పేజ్ మెరిడియన్ 2. నౌ చక్రాస్ అండి. ఇందాక డాక్టర్ గారు మనకు చెప్పారు ఈ యొక్క ఢిల్లీ వెళ్ళాలి అంటే మనం బై వాక్ కాకుండా ఫ్లైట్ తీసుకుంటే చాలా ఈజీగా వెళ్తామని. స్పిరిచువల్ వేలో, స్పిరిచువల్ పాత్లో, అంటే మన ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఎవరైతే అనుసరించాలనుకుంటున్నారో వారికి ఇది ఒక బైపాస్ అండి. అంటే ఒక లాంగ్ వే కాకుండా వెరీ షార్ట్ వే, షార్ట్ కట్లో మనము మీ యొక్క సాధనని జయించవచ్చు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి క్రౌన్ చక్ర, తాడే చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ చక్రాస్లో డైరెక్ట్ మీరు పెట్టుకోగానే ఆ పర్టికులర్ చక్ర ఏదైతే ఉందో ఆ చక్ర అనేది హార్మోనైజ్ అవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి లెర్నింగ్ పేజ్ అండి. లెర్నింగ్ పేజ్ అనేది చాలా అద్భుతమైన పేజ్. చిన్నపిల్లలకే కాదండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ ఎవరికైనా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ లెర్నింగ్ ఇందులో చూసుకుంటే మనకి లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ అక్యూట్, మెమరీ, కాన్సన్ట్రేషన్, సిస్టమిక్ కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇందులో మీరు చూడండి, మెమరీకి ఒకవేళ మెమరీ బాగా చదువుతారు, లేకపోతే మెమరీ కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మెమరీ ప్రోగ్రామ్ వాడండి. లేకపోతే చిన్నపిల్లలు వాళ్ళ యొక్క స్టడీస్ మీద ఫోకస్ చేయట్లేరు, లేకపోతే చదవట్లేడు అంటే లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ అక్యూట్ అండ్ కాన్సన్ట్రేషన్ సిస్టమ్, కాన్సన్ట్రేషన్ అక్యూట్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ ఎవరైనా కూడా చిన్న నుంచి పెద్దవారి వరకు ఈ యొక్క స్ట్రెస్ అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిట్నెస్ పేజ్ ఉందండి. ఈ ఫిట్నెస్ పేజ్లో మనకి వెయిట్, స్ట్రెంగ్త్, మజిల్ హార్మోనీ, స్టామినా, సర్క్యులేషన్, రీజనరేషన్, పర్ఫార్మెన్స్, డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో మనకి అద్భుతమైన ప్రోగ్రామ్ వెయిట్ అండి. వెయిట్ లాస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారి ఈ వెయిట్ ప్రోగ్రామ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ పేజ్ తీసుకుంటే మనకి పెయిన్ అండ్ సైకిక్ అండి. పెయిన్ అంటే మన ఇప్పటి వరకు పెయిన్ లేని ఇల్లే లేదండి. పెయిన్ ప్రతి ఒక్కరికి ఏదో విధమైన పెయిన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్, యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు చాలా మందికి కామన్గా నేను ఇప్పటివరకు చూసిన కేసెస్లో చాలా మందికి వన్ సైడ్ హెడేక్ అంటూ ఉంటారండి. అంటే మైగ్రేన్ అండి. ఈ మైగ్రేన్ వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు మెడికేషన్లో ఉంటూ ఉన్నా కూడా వారికి ఏమాత్రం రిలీఫ్ అంటే ఉపశమనం లేకుండా ఉన్నారండి. వారికి జస్ట్ ఇది ఒక 20 minutes ఆఫ్ ప్రోగ్రామ్ అండి. మైగ్రేన్ అనేది 20 minutes ఆఫ్ ప్రోగ్రామ్లో వాళ్ళు అద్భుతంగా రిలీఫ్ అనేది పొందుతూ ఉన్నారు. ప్లీజ్ ట్రై.
నెక్స్ట్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్, బ్యాలెన్స్ నో, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమ్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమ్, బెడ్ రెస్ట్, స్లీప్ బ్యాలెన్స్డ్ స్లీప్, పైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇందులో నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఉండేవాళ్ళు, లేకపోతే ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించే వారికి ఈ పాజిటివ్ థాట్స్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మన యొక్క ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే మనకి ప్రాపర్గా నిద్ర ఉండాలండి. నిద్ర ఎప్పుడైతే మనం ప్రాపర్గా వెళ్ళామో మన యొక్క బాడీ అనేది రీజనరేషన్ చేసుకుంటుంది. అంటే మన యొక్క సెల్ఫ్ హీలింగ్ అనేది మన నిద్రలోనే మన మన ఫిజికల్ బాడీ అనేది చేసుకుంటుందండి. మన బ్రెయిన్ కానీ మన బాడీ కానీ ఎప్పుడైతే ఈ ప్రాపర్ స్లీప్, సౌండ్ స్లీప్ అనేది లేదో మనకు అన్ని రకాలుగా ఇష్యూస్ అనేది వస్తాయండి. అన్ని రకాలుగా డిస్టర్బ్డ్గా ఉంటాం, అన్ని రకాలుగా ఇష్యూస్ అనేది మనకి మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరికైతే ప్రాపర్గా స్లీప్ లేకుండా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుందో, లేకపోతే నిద్ర సరిగా పట్టని వారికి ఈ బెడ్ రెస్ట్ కానీ బ్యాలెన్స్డ్ స్లీప్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అదేవిధంగా భరించరానంత స్ట్రెస్ ఒకవేళ ఎవరికైతే ఉందో వారికి ఈ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటీ అండ్ స్కిన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇందులో ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంపీరియర్ సిస్టమిక్, స్కార్ హార్మోనీ సిస్టమిక్, కార్ హార్మోనీ లోకల్. చూసారు కదా, ఈ పర్టికులర్ పేజ్ మాత్రం కంప్లీట్గా సెల్ లెవెల్లో ఇది పనిచేస్తుందని ఇందాక డాక్టర్ గారు చాలా అద్భుతంగా వివరించారు. ఈ సెల్ లెవెల్ నుంచి ఎప్పుడైతే మనకి రికవరీ వస్తుందో ఇక్కడ మనకు కనిపించే ఈ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి అద్భుతంగా పనిచేస్తాయని అర్థం అండి. సారీ. నెక్స్ట్ ది పవర్ ఆఫ్ త్రీ అండి. ఇది ఒక డిజిటల్ ఆయుర్వేద పేజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వాత, పిత్త, కఫ, కాన్ఫ్లిక్ట్, బ్యాలెన్స్ ఇలా మనకి అన్ని రకాల అంటే డిజిటల్గా ఈ యొక్క ఆయుర్వేద పేజ్ని డిజిటల్గా చేసి పెట్టారండి. ఈ టెక్నాలజీ ఎంత అద్భుతమని నేను అంటానంటే ఒక ఒక ఆయుర్వేదాన్ని లేకపోతే ఒక ఒక అడ్వాన్స్ మెడికల్ థింగ్స్ని కూడా ఒక డిజిటల్ రూపాన మన అందరికీ అందించారండి ఒక ఫ్రీక్వెన్సీస్ ద్వారా. సో ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ, అద్భుతమైన డివైస్ అని నేను అంటాను. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అండి. ఇందులో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రోసెన్సిటివిటీ. ఎలక్ట్రోసెన్సిటివిటీ అనే ప్రోగ్రామ్ ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, మనకి మొబైల్ వాడినా లేకపోతే ఈ ల్యాప్టాప్స్ ఏవైతే వాడుతున్నామో దీని వల్ల మనకి రేడియేషన్ అనేది వస్తుందండి. ఈ రేడియేషన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ప్రోగ్రామ్ ఉందండి స్పెసిఫిక్గా 86 మినిట్స్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈ రేడియేషన్ బాధ నుంచి, ఈ రేడియేషన్ ఇబ్బంది నుంచి మనం ఓవర్కమ్ కావడానికి ఇది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నెక్స్ట్ మనకి సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్. చూసారు కదా, సటల్ అండ్ ప్లానెట్స్ అంటే మన యొక్క గ్రహ బలం ఎలా ఉన్నా కూడా మనం రికవరీ చేసుకోవడానికి ఇది అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఈ విధంగా డిజైన్ చేసి పెట్టారండి. నెక్స్ట్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అండి. ఇందులో మనకి సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్, డైజెస్ట్ ఆల్. ఇప్పుడు ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయండి. ఈ కాలంలో ఈ వర్షాలు పడుతున్న టైంలో ఈ క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్ తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే మన బాడీ అనేది టాక్సిన్ ఇప్పుడు నేచర్ని ఏ విధంగా అయితే ఈ వర్షాల ద్వారా క్లీన్ చేసుకుంటుందో ఈ యొక్క రెండు ప్రోగ్రామ్స్ వాడుకోవడం వల్ల మన యొక్క బాడీని కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఈ యొక్క క్లీనింగ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ మనకు వచ్చేసి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ ప్రోగ్రామ్ 72 కాంబినేషన్స్ ఉన్నాయండి. ఈ ఇందులో చాలా రకాలుగా డిజిటల్ న్యూట్రిషన్స్ అంటే మనకి ఏవి కూడా డైరెక్ట్ ఇవ్వవండి. అంటే ఈ యొక్క డివైస్ ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్లో ఉన్న ఈ యొక్క డిజిటల్ న్యూట్రిషన్స్ ఏవైతే పర్టికులర్ ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నప్పుడు మనం తీసుకున్న ఆహారంలో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ని కానీ కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ డివైస్ ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తుంది అంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ మినరల్స్ని కన్వర్ట్ అయ్యింది, ట్రాన్స్మిట్ అయ్యింది, స్టోరేజ్ని మన సెల్లో స్టోరేజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయండి. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఈ డివైస్ మనకి ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న విటమిన్స్, న్యూట్రిషన్స్ని కానీ కన్వర్ట్ అయ్యింది, ట్రాన్స్మిట్ అయ్యింది, స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ద సెల్ని పెంచుతుంది. సో ఇక్కడ చాలా మందికి డౌట్ రావాలండి, ప్రాబ్లం ఉన్నవారే పెట్టుకోవాలా, ప్రాబ్లం లేని వారు కూడా పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారండి. ఇది ఫస్ట్ యూజ్ చేయాల్సింది ఎటువంటి ప్రాబ్లం లేని వారేనండి. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నవారు ఏదో ఒక విధంగా ట్రీట్మెంట్కి అయితే వెళ్ళాల్సిందే తప్పదండి. అసలు ఏ ప్రాబ్లం లేని వారికి మెయింటెనెన్స్ ఎలాగండి? మనకి ఒక బైక్ తీసుకున్న, ఒక కార్ని తీసుకున్న 3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ అని, దాని మెయింటెనెన్స్ అని, దానికి ఒక సపరేట్ సెట్ ఆఫ్ థింగ్సే ఉంటాయండి. ఒక కవర్ షీట్ అనేవి లేకపోతే దాని యొక్క ఇంజన్ ఆయిల్ నుంచి చూసుకుంటే ప్రతిదీ మెయింటెనెన్స్. అంటే ఒక నార్మల్ వస్తువు అంటే ఒక జస్ట్ ఒక ఎక్విప్మెంట్ అది.
ఒక బైక్ కానీ, సైకిల్ కానీ, లేకపోతే మన యొక్క కారు, ఇవి ఒక బేసిక్ నీడ్స్, అంటే ఒక వస్తువులాగా చూడాల్సిన దానికి కూడా మెయింటెనెన్స్ చేస్తున్నాం. కానీ ఈ యొక్క మానవుడి జన్మ, మానవుడి లైఫ్ అనేది ఒక అద్భుతం అండి. ఇంత అద్భుతానికి మెయింటెనెన్స్ ఏం చేస్తున్నాం మనం అని ఒకసారి ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. సర్వీసింగ్ ఏమైనా ఉందా? లేకపోతే 3 నెలల సర్వీసింగ్ అనేది బైక్ చేస్తున్నాం, కానీ మన ఫిజికల్ బాడీకి ఏ విధంగా చేస్తున్నాం, ఏ విధంగా ఈ మెయింటెనెన్స్ అందిస్తున్నాం అనేది మీరే ఆలోచించుకోండి. ఈ యొక్క డివైస్, ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది మన యొక్క ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ బాడీని క్లీజ్ అవుట్ చేసుకోవడానికి, మెయింటైన్ చేసుకోవడానికి, ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా మెయింటైన్ చేసుకోవడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి అద్భుతంగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ చిన్న డివైస్ ఏదైతే ఉందో అది హీలీ అంటామండి. ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క రౌండ్ కలర్ డివైస్ ఏదైతే ఉందో దానికి మ్యాక్ హీలీ అంటామండి. ఈ యొక్క మ్యాక్ హీలీ అనేది ఆ, మన చుట్టూరా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన పనిచేస్తుంది. ఇది ఒక 3 మీటర్ రేడియస్లో పనిచేస్తుంది. 3 మీటర్ రేడియస్లో ఎంతమంది ఉంటే అంతమంది పైన ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనకి ఇందులో 4 మాడ్యూల్స్ ఉంటాయండి. మ్యాగిలీ క్లాసిక్, మ్యాగిలీ అట్మాస్ఫియర్, మ్యాగిలీ వాటర్ అండ్ మ్యాగిలీ మ్యాక్ మేకిన్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే 4 టైప్స్ ఉంటాయి అన్నమాట, కేటగిరీ. ఒక్కొక్క దాంట్లో 14, ఒక దాంట్లో 24 ప్రోగ్రామ్స్, అలా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ మ్యాగిలీ క్లాసిక్ అండ్ మ్యాగిలీ మ్యాక్ మెకిన్ అనే మాడ్యూల్స్లో మనము పర్సనల్గా డివైస్ని మన యొక్క ఇండివిజువల్ బాడీ పైన మనం యూజ్ చేయాలి, అంటే పెట్టుకొని వాడుకోవాలండి. అందులో ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ యూజ్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తుంది. అక్కడ ఒక డయాగ్రామ్ పిక్చర్ అయితే ఏదైతే ఉంటుందో అది చూసుకుంటే పుట్ట పైన పెట్టుకోవాలా, ఛాతీ పైన పెట్టుకోవాలా, లేకపోతే జాయింట్స్ అంటే మన మొఖాలు, భుజము, నడుము దగ్గర పెట్టుకోవాలా, మెడ దగ్గర పెట్టుకోవాలా, కిడ్నీ దగ్గర పెట్టుకోవాలా, లివర్ దగ్గర పెట్టుకోవాలా అని డీటెయిల్గా మీకు అక్కడ బొమ్మ కనిపిస్తుంది. అంటే ఒక పిక్చర్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ మీకు వాటర్ అండి. వాటర్ పైన పెట్టుకొని చార్జ్ చేసుకోండి. అట్మాస్ఫియర్లో 3 మీటర్ రేడియస్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్టడీ, చక్ర బ్యాలెన్స్ అని, ఎనర్జీ క్లియరింగ్ అని, ప్రాస్పరిటీ అని, లేకపోతే ఫ్యామిలీ హార్మోనీ అని రకరకాలుగా ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసామండి, ఎండింగ్కి వచ్చేసాం. దిస్ మంత్ ఆగస్ట్ 2025లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ రకాలకి ఏమేమి కాస్ట్ ఉన్నాయి అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో ఒక హీలీలో ఒక 6 రకాల వర్షన్స్ ఉంటాయండి. ఈ 6 రకాల వర్షన్స్ బేసిక్ వచ్చేసి ఎసెన్షియల్ అండి. ఈ ఎసెన్షియల్లో 4 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అంటే చాలామంది అడుగుతుంటారు ఏమైనా కస్టమైజ్ చేసుకోవచ్చు అని. నో కస్టమైజేషన్ అండి, ఓన్లీ డిఫాల్ట్గా ఉంటాయి. ఈ ఎసెన్షియల్లో 4 డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్, ఇలా 4 ప్రోగ్రాంలు ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ అని ఉందండి. ఈ గోల్డ్కి 43,560 రూపీస్. ఇందాక మనం మాట్లాడుకున్న గోల్డ్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్తో పాటు క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ రిలాక్స్ కూడా ఇందులో కలిపి వస్తాయండి. మనం ఏ వర్షన్ మాట్లాడుకున్నా ఆ ముందు వర్షన్ ఇందులో కలిసి ఉంటుందండి. ఇప్పుడు హోలిస్టిక్ తీసుకుంటే ఎసెన్షియల్ గోల్డ్ ప్లస్ ఈ హోలిస్టిక్లో ఇంకొన్ని అడిషనల్ ప్రోగ్రామ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క ఎడిషన్ అప్గ్రేడ్ అవుతూ వస్తూ ఉంటుందండి. ఈ హోలిస్టిక్ కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి రెజనెన్స్ అనే వర్షన్ ఉంటుంది. దీంట్లో 85 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ యొక్క ఎంఆర్పి వచ్చేసి 1,30,065 రూపీస్ అండి. ఈ ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్, కంపెనీ వాళ్ళు ఒక 30% ఆఫర్, అద్భుతమైన ఆఫర్ ఇచ్చారండి. మనకి ఇది 30% ఆఫర్ పోగా మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 91,185 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న టెస్లా కాయిల్ ఏదైతే ఉందో వైర్లెస్గా మనం యూజ్ చేసుకోవాల్సింది, అది అడిషనల్ యాడ్ ఆన్ అండి. అది మామూలుగా మనం కొనుక్కోవాలి, 19,435 రూపీస్ ఉంటుంది. అది కూడా మనకి ఈ యొక్క ఆఫర్ భాగంగా ఫ్రీగా ఇస్తున్నారు. అదే విధంగా మార్నింగ్ అండ్ నైట్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ని కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రెజనెన్స్ ప్లస్ అనే వర్షన్ ఉందండి. ఈ రెజనెన్స్ ప్లస్ వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. ఈ 2,16,085 రూపీస్ పైన మనకి 30% ఆఫర్ ఇస్తూ ఉన్నారు. ఆ ఆఫర్ భాగంగా 1,52,030 రూపీస్కి మాత్రమే ఈ వర్షన్ అనేది మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా మనకి ఇందాక మనం మాట్లాడుకున్న కాయిల్ 19,435 వర్త్. అదేవిధంగా ఒక మెడల్ వేసుకోవడానికి బ్యాండ్, అంటే కేస్ అనుకుందాము, ఈ డివైస్ని క్యారీ చేయడానికి ఒక కేస్ అనమాట అది. మెడలో వేసుకునే నెక్ బ్యాండ్. అదే కాకుండా మార్నింగ్ అండ్ నైట్ అనే ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి మనకి ది ఫైనల్ అల్టిమేట్ వర్షన్ ప్రొఫెషనల్ అండి. ఇందులో 229 ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 3,46,740 అండి. ఈ మంత్ భాగంగా 30% ఆఫ్లో ఉంది. ఈ 30% ఆఫ్ భాగంగా 2,42,861 రూపీస్కి మాత్రమే వస్తుంది. ఈ యొక్క టెస్లా కాయిల్ అనేది, లేకపోతే మనం ఇందాక మాట్లాడుకున్న 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, టెస్లా కాయిల్, మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్, ఈ మెడలో వేసుకోవడానికి ఒక బ్యాండ్, అదేవిధంగా స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నామండి, ఈ ఆథర్ గారు రాసిన 25 పుస్తకాలలో ఒక పుస్తకాన్ని మనకి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ బాక్స్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. ఇందాక మనం మాట్లాడుకున్న మ్యాక్ హీలీ ఏదైతే ఉందో 3 మీటర్ రేడియస్ లో పనిచేస్తుందని చెప్పిన దాని యొక్క వర్త్ కాస్ట్ వచ్చేసి 2,91,000 అండి. ఈ మంత్ ఆఫర్ గా 30% ఆఫర్ లో మనకి 2,04,000 కి మాత్రమే వస్తుంది. అదే విధంగా ప్రో డ్యూయల్ బండల్ అని మనకి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో కంపెనీ వారు 40% ఆఫ్ మన యొక్క మ్యాగిలీ ప్రొఫెషనల్, హీలీ ప్రొఫెషనల్ మీద అందజేస్తూ ఉన్నారండి. ఈ యొక్క మ్యాగిలీ ప్రొఫెషనల్, హీలీ ప్రొఫెషనల్ 3,46,000, 2,91,000 ప్లస్ 91,000 మెరిడియన్ పేజ్ అనే ఈ యొక్క వర్త్ కేవలం 3,82,840 రూపీస్కి మాత్రమే వస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ది అల్టిమేట్ బండల్ అని మనకు ఒకటి ఉందండి. ది అల్టిమేట్ బండల్ ఏంటి అంటే మనకి ఒక బ్లాక్ వర్షన్, హీలీ బ్లాక్ వర్షన్ అని ఉంటుందండి. ఒక ఆబ్సిడియన్ వర్షన్ అని ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 4 lakhs ఉంటాయండి. దాంట్లో ఆ, ఆ 4 lakhs వర్త్ మన మ్యాగిలీ 2,91,000 వర్త్ ఏదైతే ఉన్నాయో, ఈ రెండు కాంబినేషన్స్ కలుపుకొని మనకి కేవలం 5,05,000కి మాత్రమే వస్తున్నాయి. సారీ, ఇంతటి అద్భుతమైన అవకాశం, అంటే ఇంతటి అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయండి. సో దిస్ ఇస్ ద ప్రైజింగ్ లిస్ట్. ప్రైజింగ్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసినవి అద్భుతమైన ఆఫర్స్. ప్రతి ఒక్కరూ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఫైనల్గా వచ్చాము. ఒక్కసారి కీ హైలైట్స్, యూనిక్ హైలైట్స్ ఏవేవైతే ఉన్నాయో ఒక్కసారి చూసుకుందామండి. ఈ ప్రోడక్ట్ మేజర్గా వచ్చేసి జర్మన్ బేస్డ్, జర్మన్ టెక్నాలజీ అండి. చాలా ఎక్స్పర్ట్స్ ఎవరైతే సైంటిస్టులు, ఇంజనీర్లు, మెడికల్ ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వీరి ద్వారా ఇది డెవలప్ అయ్యింది. అడ్వాన్స్ టెక్నాలజీ అని నేను అంటానండి. ఇవాళ మీకు వినడానికి ఇది ఒక కొత్త కొత్త అనుభూతిగా ఉండొచ్చు. నేను గత 2 సంవత్సరాల క్రితం విన్నప్పుడు కూడా నాకు ఇదే ఫీలింగ్, ఇదే ఆలోచన ఉండే అండి. కాకపోతే దీని దీని ఈ యొక్క టెక్నాలజీ అనుభవం కానీ, ఈ యొక్క టెక్నాలజీ బెనిఫిట్స్ కానీ మనము మరవలేనివి, తిరిగి తెచ్చుకోలేనివి. అంత మంచి అద్భుతమైన ఆ, ఆ, అద్భుతమైన రిజల్ట్స్ అయితే మనకు ఉన్నాయి. అదేవిధంగా ఇది ఒక పేటెంటెడ్ హైటెక్ మెడికల్ డివైస్ అండి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్వాంటమ్ సెన్సార్తో, ఐఎంఎఫ్తో డిజైన్ అవ్వబడింది. కాంపాక్ట్, చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈజీ, లైట్ వెయిట్ అండి, ట్రావెల్ ఫ్రెండ్లీ. ఒక్క డివైస్ మనము ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయని మీరు ఆలోచించొద్దండి. ఎందుకంటే ఒక్క డివైస్ కంప్లీట్ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో అంత మందికి ఇది హెల్ప్ అవుతుందండి. అంతమంది ఇది యూజ్ చేసుకోవచ్చు. మన డే టు డే యాక్టివిటీస్లో మనకు ఒక జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినా కూడా అవి ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూసుకుంటే ఏ విధంగా మీకు అవి అంటే మీ యొక్క హెల్త్ మెయింటెనెన్స్ పైన మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అని చూసుకుంటే ఇది ఒక పెద్ద మ్యాటర్ ఏం కాదండి. కాస్టింగ్ కూడా మీకు ఎక్కువ అనిపించడానికి రీజన్ ఏంటంటే ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. జర్మన్లో యూరోస్లో దీన్ని కంపేర్ చేస్తే మనకి కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది. వై? బికాజ్ ఫారెన్ ప్రైజింగ్, ఇది ప్రైజింగ్ అనేది అట్లా ఉంది కాబట్టి వెరీ ఈజీ, చాలా ఈజీగా ఒక యాప్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. వన్ టైం పర్చేస్, లైఫ్ టైం బెనిఫిట్ అండి. లైఫ్ లాంగ్ ప్రోగ్రామ్స్ అనేవి వస్తాయి. హార్డ్వేర్ మాత్రం 2 years వారంటీ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఈ టెక్నాలజీ గురించి కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ రెఫరల్ లింక్ ఎవరైతే ఇచ్చారో, ఈ యొక్క జూమ్ మీటింగ్ లింక్ ఎవరైతే ఇచ్చారో వారిని అడిగి తెలుసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే క్లారిఫికేషన్స్ కావాలన్నా. మేజర్గా ఇంకొకటి అండి, ఈ టెక్నాలజీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సేల్స్ అనేది మార్కెట్లో చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఆన్లైన్లో ఫేక్ ప్రైజెస్తోని, ఫేక్ డిస్కౌంట్స్తోని మనకి చాలా చాలా ప్రమోషన్స్ అనేవి ఆన్లైన్లో చూపిస్తూ ఉంటారు. సో మీరు మోసపోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మీరు పర్చేస్ చేయకండి. మీకు ఈ రెఫరల్ లింక్ ఎవరైతే ఇచ్చారో వారి దగ్గర ఈ యొక్క కంపెనీ యొక్క మెయిన్ లింక్ ఏదైతే ఉందో, మెయిన్ వెబ్సైట్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకుంటే మీకు వారంటీ, గ్యారంటీ, ఇన్వాయిసెస్, మీ యొక్క జిఎస్టీ, ప్రతిదీ దీనిపైన, దీనికి సంబంధించిన వర్క్ డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అందుతాయండి.
సో డోంట్ గో ఫర్ ఆన్లైన్ సర్చింగ్ అండ్ ఆన్లైన్ పర్చేజెస్ అని కోరుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద థింగ్ అండి. ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మీరు తీసుకున్న అంటే ఈ డివైస్ని మీరు పర్చేస్ చేసిన తర్వాత మనకి ప్రతి ఒక్కరికి ప్రతి గురువారం మనకి ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉంటాయండి. అంటే ఈ టెక్నాలజీ ఏంటి, ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ ప్రోగ్రామ్ ఎంత బెనిఫిట్ అవుతుంది, లేకపోతే ఏ ప్రోగ్రామ్ని ఏ విధంగా మనము ఏ కాంబినేషన్తో వాడుకోవచ్చు అనేది కూడా మనకి ఒక థర్స్డేస్ మీటింగ్స్ అనేవి మనకు ఉంటాయి. ప్రతి థర్స్డేస్ మనకి ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఎవ్రీ సాటర్డే ఈ నాలెడ్జ్ అవగాహన సెషన్ అంటే ఈ యొక్క హీలీ అవగాహనని పెంచుకోవడానికి మనకి ఈ యొక్క ప్రతి సాటర్డేస్ మనకి ఈ యొక్క సెషన్ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరికి, లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ మీ మీ చుట్టూరు ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్కి ఈ యొక్క టెక్నాలజీ గురించి ఈ యొక్క అవగాహన పెంచాలని నేను కోరుకుంటున్నానండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా మా గురువు గారు లేకపోతే మన డాక్టర్ గారు రవినారాయణ గారికి అండ్ రఘు ఆర్య గారికి నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం కల్పించిన వారిద్దరికీ కూడా హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ లెట్ అస్ కనెక్ట్ అగైన్ ఆన్ ద థర్స్డేస్ అండ్ సాటర్డే సెషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. హ్యాపీ కృష్ణాష్టమి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. Thank you everyone and good night all.